ఆయన పేరు వింటే రక్తం మరిగిపోతుంది. అంబేద్కర్ ఒక అసామాన్యుడి కథ ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు ఎండుకుపోతుంది కానీ గ్లాసుడు నీళ్లు ముట్టుకుంటే అపరాధం. మెదడు జ్ఞానంతో మండాలనుకుంటుంది కానీ బడి గుమ్మం బయటే బందీ. కోట్లాది గొంతుకులకు ఊపిరి పోయాలనుకున్నాడు కానీ ఊపిరి సలవనివ్వని కుల వ్యవస్థ. ఇది కథ కాదు, ఇది కుత ఉడికిన గుండెల చప్పుడు. ఇది బానిస సంఖ్యలను బద్దల కొట్టిన ఉక్కు పిడికిలి. ఇది వెన్ను చూపని ధైర్యం. ఇది డాక్టర్ భీమ్ రావ్ రామ్జీ అంబేద్కర్ కథ. గుండె గట్టి చేసుకోండి, ఈ ప్రయాణం మిమ్మల్ని కుదిపేస్తుంది. మీ నరాల్లో రక్తం వేడెక్కుతుంది. అవమానానికి ప్రతీకారం, అన్యాయంపై యుద్ధం ఎలా ఉంటుందో చూడండి. ఏంటి అతని నేరం? మహర్ కులంలో పుట్టడమా? ఆ పసి హృదయంపై పడిన అవమానాల విషపు ముళ్ళు ఊహించగలరా? నీడ పడితే మైల, మాట కలిపితే పాపం. ఆ నరకంలో నుంచి నడిచొచ్చిన ఆత్మాభిమానం ఆయన. ఆ చిచ్చు బుడ్డి పెరిగి ఒక అగ్ని పర్వతమైంది. ఆ అవమానాలే ఆయుధాలయ్యాయి, ఆ కన్నీళ్లే ఇంధనమయ్యాయి. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో జ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. డిగ్రీలు కాదు అవి, సమాజంపై ఆయన సంధించిన ప్రశ్నలు. బానిస బతుకుల విముక్తి కోసం పదును పెట్టిన మేధస్సు. ఇక సహించేది లేదన్నాడు. హక్కుల కోసం పోరాడాల్సి వస్తే ఎవరినైనా ఎదిరించాల్సిందే. తన ప్రజల రాజకీయ భవిష్యత్తు కోసం, ఆత్మ గౌరవం కోసం మహాత్ముడితోనే తలపడ్డాడు అంబేద్కర్. మెత్తదనం కాదు, మెరిసే కత్తి లాంటి వాదన. గుండెల్లో ఆవేదన, మాటల్లో అగ్ని. ఆయనది కేవలం వాదన కాదు, అది అనగారిన కోట్ల గొంతుల ఆక్రందన. దేశానికి సంఖ్యలు తెగిపోయాయి కానీ మనుషుల్ని మనుషులుగా చూడని సంఖ్యలు ఇంకా బిగిసే ఉన్నాయి. వాటిని ఎలా తెంచాలి? సమాధానం భారత రాజ్యాంగం. అంటరానితనంపై, అసమానతపై ఆయన ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం. ఈ దేశపు ఆత్మకు ఆయన తొడిగిన రక్షణ కవచం అది. ప్రతి అక్షరం ఒక విప్లవం, ప్రతి హక్కు ఒక పోరాట ఫలం. ఆయన లేకపోతే ఊహించుకోండి మన పరిస్థితి ఏంటి. ఈ కథ విని మీ రక్తం మరిగిందా? మీ గుండె వేగంగా కుట్టుకుందా? ఆ అవమానం మీదే అనిపించిందా? ఆ పోరాటం మీది కావాలనిపిస్తుందా? అయితే అంబేద్కర్ ఇంకా బ్రతికే ఉన్నాడు. మనలో, మన ప్రశ్నల్లో, మన పోరాటాల్లో. ఆయన్ని కేవలం విగ్రహాలకు పరిమితం చేయొద్దు. ఆయన ఆశయాలను గుండెల్లో నింపుకుందాం. అసమానత ఎక్కడ కనిపించినా ప్రశ్నిద్దాం, పోరాడదాం. ఆయన కలలుగన్న సమాజాన్ని స్థాపిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ నిప్పును ఆర్పివేయకండి, షేర్ చేయండి, మీ గొంతును కామెంట్ చేయండి. మరొక వివరణాత్మక, విశ్లేషణాత్మక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు జై భీమ్, జై హింద్.